నా మీద అటాక్ చేసింది భాను అని తెలిసి కూడా కేసు క్లోజ్ చేయించి అడగకుండానే 10 లక్షల నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చింది మీరు భాను విషయంలో స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అనడంలో తప్పే ఉంది. శిరీష, అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? అవును డాడీ, భాను ఏమీ అడగకుండానే వెతుక్కుంటూ వెళ్లి ఇచ్చేస్తున్నారు కదా. అదే మీ కన్ను కొడుకు అడుగుతుంటే కూడా ఎందుకు ఇవ్వనంటున్నారు? చేయాల్సిన నీచమైన పనులన్నీ చేసేసి ఈ రోజు సంఘంలో చాలా గొప్ప మనిషిలా చలామణి అయిపోతున్నారు కదా. అసలు అసలు మీరు ఒక మనిషేనా? శిరీష, 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 ఇంకొక మాట ఎక్కువగా మాట్లాడేవంటే ఛీ. ఎందుకు డాడీ అంత కేకలేస్తున్నారు? నేను అన్న దాంట్లో తప్పే ఉంది. శిరీష, ఏంటమ్మా ఈ గొడవ? నువ్విలా మాట్లాడితే పాపం నాన్న ఎంత బాధపడతారు? ఊరుకో అత్తయ్య, ఈ రోజు ఎవరు మాట్లాడద్దు, నేను మాత్రమే మాట్లాడాలి. అటో ఇటో తేలిపోవాలి. ఆ భానుని ఎందుకంత నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నారో నాకు తెలియాలి. ఓ భానుతో ఎలాంటి సంబంధం పెట్టుకున్నాడో నాకు తెలియాలి. రాక్షసి, నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు తెలుసా? అసలు ఆ భాను నీకేమవుతుందో తెలుసా? అనయ్య, అనయ్య, అది చిన్న పిల్లదానికేం తెలియదు. అన్నయ్య చూసుకో. శిరీష, నువ్విట్రా. మావయ్య, ఆ భాను ఎవరో కాదే, నీ నీ ఏమండి ఏమండి ఏమండి? ప్రముఖ పారిశ్రామికవేత్త విజయేంద్ర ప్రసాద్ ఈ రోజు రాత్రి 10 గంటలకి గుండెపోటుతో మరణించారు. చాలా తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి అనతి కాలంలోనే రాష్ట్రంలోని ప్రముఖ వ్యాపారవేత్తగా పేరు గడించారు. ఏంటన్నా? ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఎంతో మంది దిక్కులేని వాళ్లకి జీవితాన్నిచ్చారు. మంచి మనసున్న మనిషిగా పేరు సంపాదించారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎంతో మంది ప్రముఖులు విజయేంద్ర ప్రసాద్ గారి మరణం పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు. మహానుభావుడు వెళ్ళిపోయాడమ్మా, మహానుభావుడు వెళ్ళిపోయాడు. ఆయన అంత్యక్రియలు రేపు పంజాగుట్ట శ్మశాన వాటికలో జరుగుతాయి. రేపు ఉదయం ఒకసారి వెళ్ళొద్దా నాన్న? ఎక్కడికమ్మా? ఆయన ఆఖరి చూపు చూసి రావడానికి నాన్న. వద్దమ్మా, అక్కడికి వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా. ఇప్పటికే నీ మీద ఎన్నో నిందలు వేశారు, నిన్నెంతో అవమానించారు. అక్కడికి వెళ్తే ఇంకా ఎక్కువ అవమానం భరించాల్సి వస్తుందమ్మా. ఎన్ని అవమానాలైనా సరే నేను మాత్రం రేపు వెళ్తాను. సరేనమ్మా. నువ్వు నా కోడలివి కాదమ్మా, నా కన్న తల్లివమ్మా అని అంటుండేవారు. ఇప్పుడు నా బిడ్డని ఇలా చూడలేకపోతున్నాను అన్నయ్య, చూడలేకపోతున్నాను. కన్న తండ్రి ప్రాణాలు తీసి ఇప్పుడు పరామర్శించడానికి వచ్చావా? పోవే. అసలు నువ్వంటూ లేకపోయి ఉంటే ఈ పరిస్థితే వచ్చుండేది కాదు. నీతో అనుబంధం అంటూ పెంచుకోకపోయి ఉంటే మేం మా నాన్న నిలదీయకుండా ఉండుంటే నాన్న చనిపోయి ఉండేవారు కాదు. దీనికి అంతటికి మూల కారణం నువ్వే.